హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బుడిబుడి నడకల తప్పటడుగులే తరగని మాన్యాలు, చిటుపటి మాటల ముద్దు మాటలే మాదల ధాన్యాలు. ఎదగాలి ఇంతకు ఇంత ఈ బతుకునా, ఏలాలి జగమంతా ఎప్పటికైనా. ఎదగాలి ఇంతకు ఇంత ఈ బతుకునా, ఏలాలి భోజన్నపేట ఎప్పటికైనా. ఏసీలోన బిడ్డ నువ్వు ఐసు గడ్డవే, ఎండా గద్ద బిడ్డ నువ్వు కరిగిపోతావా. నీటిలోన బిడ్డ నువ్వు తోట కూరవే, గాలి కద్ద బిడ్డ నువ్వు అల్లిపోతావా. ఐదుగురు పిలగళ్ళను ఎత్తుకొని రేణుకా ఎల్లమ్మ పిలగళ్ళను సాది పెద్ద ఎత్తున్నది. కన్న తల్లి ప్రేమ ఘనమైన ప్రేమ కడమ ప్రేమలన్నీ కష్టాల పాలన్నారు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అన్నరాట. ఇంతే ఇంతే పిలగండ్లు ఏడాది బాలలు పోయి రెండేండ్లోలాయే, రెండు 4 ఏండ్లు 5 ఏళ్ల పిలగండ్లు ఎదురుగోడల్లా ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. ఆడుకునే కొడుకుల చూసింది రేణుకా ఎల్లమ్మ. చదువు రాని వాళ్ళు సభల దున్న పోదులు, విద్య రాని వాళ్ళు వింత పశువులు అన్నారయ్యా. నా కొడుకులకు 6 శాస్త్రాలు 18 పురాణాలు వేద పురాణాలు నేర్పిస్తా. ఎదురుగోడల్ల నా కొడుకులు ఆడుకుంటున్నారు, పాడుకుంటున్నారు. కొడుకుల బేటికి పోయినా కొడుకులను చదివియ బల్లల్ల వడగొట్టి వత్తరా అని ఆడుకునే కొడుకుల దగ్గరికి వస్తున్నది రేణుకా ఎల్లమ్మో. బలపాలే కదా. నందనందన ముకుంద వదన ఇందులేశ ఈశానంద గమన. ఇద్దరు భవరణ శుభశరణ నాగభరణ గౌరి రమణ. 4 పిల్లగాళ్ళు ఆటలాడుతున్నారు, పాటలు పాడుతున్నారు. కొడుకుల కళ్ళ చూసింది. అయ్యయ్యో రే కొడకలో దాయి దాయి కొడకరా, దాయగల్ల కొడకరో నీకన్నానే ఎక్కువ కొడక, నాకు ఎవ్వరు నాకన్నానే ఎక్కువ. కొడుకులాలా పరశురామా, అగో ఈ గోటి ఎటు ఈ బావకు పోతాడు గోటి. ఇద్దరు బావలు ఉంటారు ఆడ. మమ్మీ ఆయన కాళ్ళు దగ్గరికి ఎడుతుండు. నారాయణ బా కాళ్ళు తిట్టదు ఆపమని. ఎంకన్న బా నువ్వు ఆడుకొని పోతానా అంటే గోరెడు కొనిచ్చినావు. ఇగో ఈ తాతతో గోరెడు ఆడుకుంటాను. నా గోటి తోటి నారాయణ గోటి కొడతానే. నారాయణ గోటి కొడతావురా. ఆయన గోటికే నారాయణ గోటి ఒక గోలి వాళ్ళ కొట్టిండు మాది పడిపోని. ఈ కథ నా దగ్గర 3 గోటీలు ఉన్నాయి. కొడక పరశురామా, చిటికలయ్యా, డొక్కలయ్యా, జంపన్న ఏమాట ఆడతారా? నేను గోటీలు ఆడుతున్నా.
గోటీలు ఆడితే ఖరాబ్ అయిపోతారు. ఎందుకు చదువుకోవాలి కొడక, చదువుకుంటే ఏమవుతుంది? చదువు వస్తుంది, చదువు వచ్చినాక మంచి తెలివి వస్తుంది, వచ్చినాక పెద్దోళ్ళు అవుతారు, అయినాక ఉద్యోగం వస్తుంది, వచ్చినాక పెళ్లి చేస్తా. మమ్మీ చెప్పాల పెళ్ళి పెళ్ళైనాక ఎంత గమ్ముతా ఇగో నాకే ఒక్కదాన్ని అయ్యి ఆ. నిశాంత్కి ఇద్దరిని అయ్యి అండి అంటే ఇద్దరు ఎందుకంటే మమ్మీ వాళ్ళు అమ్మగారింటికేనా అని ఒకళ్ళు అండి పెడతారు ఆయన గట్ల. ఆ. సరే కొడుక, డబ్బన పెళ్ళి అయినాక పెండ్లు అయినాక కొడుకులు బిడ్డలు పుడతారు, పుట్టినాక వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు, అయినాక నువ్వు ముసలోని అవుతావు, అయినాక నిన్ను తీసుకుపోయి ఆశీర్ర పెడతారు, అయ్యో చచ్చిపోతావు ఇక. ఇదంతా చేసేది మొత్తం సాగు కొరకేనా? అంతే కొడుక. మమ్మీ అసలుకే మేము బడికో ఈ ఊళ్ళో బర్రగత్తం అవసరం అయితే బర్రగాత్తవా? బర్రగాత్త ఖరాబ్ అయిపోతారా? మమ్మల్ని ఎల్లవ తల్లి కడుపులో పుట్టి మీరు చదువుకొని పేరుకు రావాలి, కీర్తికి రావాలి. మమ్మీ నేను బాగా చదువుకొని ఆ. మన పెద్దపల్లి జిల్లాకి ఒక పెద్ద హాస్పిటల్ కడతానే. డాక్టర్ అవుతావు. నేను పెద్ద డాక్టర్ నాయి హాస్పిటల్ కట్టి ఆ. ఇక మొదలు నీకే ఆపరేషన్ చేస్తానే మమ్మీ. ఓరి వారి తల్లికి ఆపరేషన్ చేస్తావురా? ఎందుకొరకనంటే ఆ. ఆపరేషన్ సక్సెస్ అయింది అనుకో ఆ. హాస్పిటల్ నడిపిస్తా. ఫెయిల్ అయితే ఒకవేళ నువ్వు ఒడిసినావు అనుకో ఆ. హాస్పిటల్ పూత పెడతా. కొడుకంటే గిట్లుండాలి. మరి మంది మీద ప్రయోగం చేస్తారా నువ్వుకుంటారా? మంది మీద చేయద్దు. నిన్నే ముదుగాలు ఆపరేషన్ చేస్తా సరే కొడుక. మమ్మీ. పరశురామ, ఆ మమ్మీ ఏం ఆటరా అది? నీకు ఆట అంటే మరి ఏం చేయమంటున్నావు మమ్మీ? చిర్రకొని ఆడతాం. చిరగోనే సిరగొని ఆడుకుంటావే. ఈయనేం ఆట ఆడుతాడు కొడుక? చిన్న కొడుక, అడుగు. నువ్వేం ఆట ఆడతాను? గోళీలు, క్రికెట్ అంటే సంబరం. క్రికెట్ ఆడతానవా? బాలు ఇక లేరి బడికి తమ్ముడి పోదాం రా. బాలుని తీసి నారాయణ బాలు చంపుతానట్టే బడికి పోదాం రాడు కొడుక. పోదామా? ఆ. మమ్మీ పోదాం కానీ మమ్మల్ని ఎత్తుకుంటేనే బాడికి వస్తావే. ఏంది నలుగురినా? నలుగురు ఒక్కసారి ఈ మీ నలుగురిని ఎత్తుకుంటే నేను ఉంటానరా? నువ్వు చిన్న పోరగానే నన్ను ఎత్తుకోకుండా మంచిదే. ఆ. ఈయన ఎత్తుకో. ఆయన ఎత్తుకుంటే నేను ఎక్కడ ఉంటారా? నన్ను గిట్లా వీడు 4 మూలలు నొక్కిన పత్త బలిసినట్టు బలిసిడు. నేను ఎత్తుకుంటే నేను ఎక్కడ ఉంటారా? ఈయన అంటానే వస్తుండే మమ్మీ. మమ్మీ. ఆ. ఇక నువ్వు వాడిని ఎత్తుకుంటే మీ అవ్వ బడికి వచ్చేటోళ్ళకు 2 గుడ్లు పెడతాడు, 3 పిల్లలు చెప్తాడు. అంతే. మా అమ్మ కోడి అనుకుంటారా? కొడుకులాల రమ్మ అని 4 కొడుకులు తీసుకున్నది, ఆ బిడ్డ గౌరవను తీసుకొని చదివియ బల్ల బేడికి వచ్చింది. ఓ తల్లులారో, చదివియ బల్లల్ల కచ్చటళ్లకు గురువును కళ్ళతో అని చూసిండ్రు. అయ్యా గురువర్యా, అయ్యా నమస్కారం అయ్యా. గంట కొట్టుతున్నాను. నమస్కారం అయ్యా. నమస్కారం. నేను సార్ కాదురా, సార్ కాదు. బోలో అడుగుదాం, ఆగు. మీరు ఎవరు? మీరు ఎవరు అనుకుంటారు? ఈ స్కూల్లో హెడ్ మాస్టర్ అనుకుంటానా? ఇదంతా ఈ బాచ్ అంతా ఎక్కడిది? మమ్మీ బ్యాచ్ కాదు, నా 4 కొడుకులు ఇల్లు. ఇగో పరశురాముడు. ఈ ముఖం సార్ లెక్క లేదా మమ్మీ? అనుమానం అనిపిస్తుంది. నేను అడుగుతావు. ఆ. మీరు ఎవరయ్యా? ఎవరో గాని 4 తీర్లు ఉన్నారు. ఈ కొడుకులేనా నాకు? ఏయ్! అబ్బో, మా నా మమ్మీకి పెద్ద- డౌ- మా మమ్మీకి డౌట్ అరే వస్తుంది మమ్మల్ని తర్వాత. పేర్లు పెడతాను అసలు నువ్వేనా వాస్తుకున్నావురా? వాస్తుకుడు జాగరా. మనసులుంటే గిట్లనే ఉంటారు. అవ్వ అంపులు మిట్టు మీరెవరయ్యా? నేను గంట పెట్టేటోడిని. అసలు ఊరిని మరి సార్ అనుకున్నావు ఇవ్వరా? మా స్కూల్లో హెడ్ మాస్టర్ ఎవరు? వస్తాడు ఇప్పుడు గంటకు వచ్చాక పిలు అయ్యా, హెడ్ మాస్టర్ గారి గడ్డపాక. నమస్కారం అయ్యా. కొడుకులారా ఆ. దండం పెట్టుర్రా. మమ్మీ. దండం పెట్టుర్రు సార్. మమ్మీ నమస్కారం. నమస్కారం సార్. నువ్వు సారుకు పెట్టురా. కాలుతో పెట్టు. నువ్వు పెట్టు కాలుతో. నువ్వు పెట్టు. కాలుతో దండం. ఆయనకు తెలుస్తుందా? ఇగో నమస్కారం సార్. మళ్ళీ పెడతా సార్. నువ్వు పెట్టకుండా మంచి ఆగురా. కాళ్ళు ఎత్తాది, నమస్కారం పెడితే 2 చేతులకు గిట్ల పెడతారు, లేకపోతే ఒక్క చేత గిట్ల పెట్టాలి. చిన్నప్పటి నుంచి దానికి దీనికి సోపతి గాని నువ్వు హెడ్ మాస్టర్ వా? అయ్యా, తల్లులు ఉంటే పిల్లలు అల్లరి చేస్తారు. చేస్తారు వీళ్ళు. నీ కొడుకులేరా? నా కొడుకులే, పెద్ద కొడుకు పరశురాము. డౌటా? మేము జంపన్న. చిటికలయ్యా. ఒకపడా. పెద్ద కొడుకు. అరే తమ్మి, ఈ సార్ ఎక్కువ ఎటో ఎత్తుండ్రా. లావట్టి డౌట్ వస్తుంది. లావట్టి గుండ్రాజు మీద ఎత్తేస్తాం. ఈయన గుండ్రాలు వాళ్ళు కానీ అర్థమవుతుందా? ఏం పని? ఆ. ఏం చేయాలి? అనుకుంటున్నావు? నేను
నేను ఇంటికి పోతాను నా కొడుకులకు మంచిగా కొడుక మమ్మీ టాటా నువ్వు ఇలా ఈ సార్ పని చేసేస్తాం పో నువ్వు ఎందుకు మెల్లగా చదువుకోరు బిడ్డ అంకుల ఫోన్ ఉన్నట్టున్నది. నా పేరు రాముడు రాముడా? నా పేరు భార్గవ రాముడు అంటారు. గప్పుడు చూడు కన్న తల్లి చూడు నలుగురు కొడుకులు తీసింది కన్న బిడ్డ గౌరవం తీసింది పంతులు చేతులు పెట్టింది తండ్రి నా 5 పిల్లగన్నను నీ ఎంతటి విద్వాంసులు అయి ఉన్నది ఎల్లమ్మ తల్లి. అప్పుడు గురువు చూస్తుండు రాముడు వస్తుంటే గురుకులములకు రాముడు వస్తుంటే భగవన్నామ స్వరూపుడు వచ్చినట్టు కనబడుతుంది రాముని ముఖబింబం మీద. అందుకే అంటారే నా తల్లులారా కరకర పొద్దు వడవంగెవరు కొడతారు వాళ్ళ ముఖము తేజస్సే కొడుతుంది. తెల్లం దాకా పుట్టిన వాళ్ళ ముఖాలు అగో మబ్బు మబ్బే పాడైతే నా తల్లులారా కథకాడికొచ్చి కన్ను మూస ముఖాలన్నీ గవ్వే. నా కొడుక నీ తల్లిదండ్రి తీసుకొచ్చి నా చేతులు పెట్టిర్రు నా అంతటి విద్వాంసులు మీ 5గురిని ఎత్తన అని. అందుకే అంటారు కొడుక కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు నా కొడుకులు నా బిడ్డలు బతకన్నాని వారి గొప్ప వీని గొప్ప ముంచి 1 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. ఆ రూపాయలు ఎప్పటికి ఉండయి అవి రోగం వచ్చినా పోతాయి అవి నొప్పి వచ్చినా పోతాయి తాగినా పోతాయి కొడుక ప్యాకాడినా పోతాయి. తల్లిదండ్రి మొట్టమొదలు గుణవంతులు కావాలి. కొడుకులు గాని బిడ్డలు గాని చదివిపించినట్టుకుంటే అది దానం చేస్తే తరగది చదువు పాడోడు మంచుకొని పోడు చదువును పొత్తికి దొంగచ్చి దోసుకొని పోడు చదువును సత్యదాకా మన తను అంటుకొని ఉండేది ఏదన్నా ఉన్నదంటే ఒక్క విద్య తప్ప మరొక్కటి కాదు. ఆన్ని ముంచి ఇన్ని ముంచి ఎన్ని 1 కోట్ల రూపాయలన్న సంపాదించు కొడుకు బిడ్డల కొరకు అన్యాయంగా సంపాదించిన సొమ్ము అది ఆరోజు వస్తుంది కానీ ఒకనాడు కాకుండా ఒకనాడు వరదోలు కొట్టుక పిక్తుంది. అయ్యవ్వ కాయ కట్టం వేసి చెవిటడిపిన సంపాదించిన సొమ్మే పిల్లగన్నవి ఎందుద్ది రారా కొడుక అని కూకుండా పెట్టిండు. పలుక పలపం చేతులు ఎప్పుడు పెట్టిండు గురువు పాదాలకు దండం పెట్టిర్రు తల్లిది పాదాలకు దండం పెట్టి భార్గవ రాముడు పలుక పలపాన్ని చేతుల్లో రాముడు పట్టేరా చేతుల్లో రాముడు పట్టేరా దండివాడు రాముడు పలుక బలపాన్ని చేతుల్లో పట్టినాడు. గురువు ఒక్కడంటేరురా 2 కూడా అంట ఉన్నాడు గురువు 2 అంటారా 4 అన్న అంట ఉన్నాడు. దండివాడు రాముడురా 4 వేదంబుడు 6 శాస్త్రాలు 18 పురాణాలు రాముడు రత్తని ఉన్నాడు తీరుడు రత్తని ఉన్నాడు. భార్గవ రాముడే 4 వేదములు 6 శాస్త్రాలు 18 పురాణాలు భారతం భాగవతం రాసి చూపిస్తుండు పంతులకు. గప్పుడు గురువు కళ్ళ చుట్టుండు రాముణ్ణి గురువు కళ్ళ చుట్టుండు జుంపాల గల్ల జంపన్నను. 3వ కొడుకు కారుమబ్బుల సాయ కటికలయ్యను చూస్తుండు. 4వ కొడుకును దూరవలసి గల్ల డొక్కలయ్యను చూస్తున్నాడు. అందరికన్నా చిన్న బిడ్డ సిరియాల గౌరవ ముఖం చూసిండు 5 పిల్లగన్న ముఖం చూసి ఒరే రామా నీ అటువంటి 1 కొడుకు చాలరా అయ్యవ్వ పేరు పెట్టే కొడుకు 10 మంది పందులు ఉట్టనక్కర్లేదు అయ్యవ్వ పేరికరం చేసే కొడుకును కొడుక రామ కొడుకు గుణమంతుడైనాడే జన్మనిచ్చిన తండ్రికి మంచి పేరత్తది. బిడ్డ గుణమంతురాలైనప్పుడే కొడుక తల్లికి మంచి పేరత్తదట. కొడుక కోడల్ని మంచిదైనప్పుడే అత్తకు పేరత్తది. రాజక్క నీకెంత చక్కని కోడల్ని దొరికిందంటారు 4. ఇంట్లో భార్య మంచిదైతేనే బయట తిరిగే భర్తకు మంచి పేరత్తది. అందుకే కొడుక నీలాంటి శిశువులు గుణవంతులైనప్పుడే చదువు చెప్పిన మా గురువుల కీర్తత్తదన్నడే ఓ తల్లులారా. అట్లా 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 భార్గవ రాముడు చూడు ఇంత 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 9-10 పిల్లలు అవుతున్నారు. అప్పుడు భార్గవ రాముడు 3 తమ్ముళ్ళు ఎంబడి పెట్టుకున్నాడు. చెల్లె గౌరమ్మ ఎంబడి పెట్టుకున్న రాముడు మా తల్లి ఎల్లవ మేము పోయేదాకా అన్నం తినదు నీళ్ళు తాగది. తల్లి ప్రేమల మన్నువాడ
తల్లి ప్రేమ కోట్లు పెట్టుకున్న దొరకది కొడుకులకు ఇప్పటికప్పటికి. పుట్టిన కొడుకులు దుర్మార్గులు అవుతారు కానీ అయ్యా అవ్వ ఏనాడు దుర్మార్గులు కాదు. మనం పోయేదాకా మన తల్లి మనతో వదులుతుంది పోదంపమ్మ అని తమ్ములందో అనుకోని చెల్ల గౌరవంతో అనుకోని భార్గవ రాముడు అవ ఎట్లా వస్తున్నాడు ఆ యొక్క రాముడు జమదరి కొయిలాలో జమదరి కొయిలాలో అడికెళ్ళి రాముడు ఎడావతాడే జమదరి కొయిలాలో జమదరి కొయిలాలో ఓనాల జమదరి కొయిలాలా జమదరి కొయిలాలో ఓనాల జమదరి కొయిలాలో ఎల్లిండు రాముడు ఎకోసుకోరే జమదరి కొయిలాలో జమదరి కొయిలాలో ఓనాల జమదరి కొయిలాలో తల్లున్న బేటీకి రాముడు అత్తాడే జమదరి కొయిలాలో జమదరి కొయిలాలో జమదరి కొయిలాలో తల్లిని కళ్ళు బ్రతుకుతా ఉన్నాడే జమదరి కొయిలాలో అమ్మా నీ పాద పద్మములకు 10,000 కొడుక పరశురామ నీ పాద పద్మములకు పాదాన 10,000 నమస్కూర్తులే అమ్మా. నలుగురు కొడుకులు అటువంటి ఏనాడు బిడ్డ గౌరవం ఏనాడు వచ్చను మమ్మీ కొడుక మొత్తం చదువు సింపి వచ్చినము. చదువు పూర్తయిందా కొడుక? పూర్తిగా మొత్తం కోర్సులు మొత్తం కంప్లీట్ చేసి వచ్చినాము. ఇంటర్ అయిపోయింది అంటున్నావా? ఇంటర్ అయిపోయిందా? నేను చేసిన కోర్స్ పేరు చెప్తలేవు. నువ్వు చేసిన కోర్సు పేరు ఏం పేర్రా? ఏంటిది డిగ్రీ చేసినావు అంటున్నా? డిగ్రీయా? డిగ్రీ ఉంది. డిగ్రీ ఫైనల్ ఇయరా? గది ఎంతనే నా కింద. మరి ఫస్ట్ ఇయరా? ఫస్ట్ ఇయర్ ఎప్పుడు మొదలు 10th కన్నా మొదలే అయిపోయింది. మరి ఏంటిరా గంత పెద్ద చదువు? MBBS అంటున్నావు? MBBS IPS IAS గది ఎంత చదువు? మనం ఇంకోరి కింద జీతం ఉంటాయి. మరి గంత పెద్ద చదువు IPS అయినా IAS అయినా ఆడిచ్చిన కొలువు చేయాలి, వాడు ఇచ్చినాడు మనం లీవ్ తీసుకోవాలి, అంతే. గట్టుంటది మమ్మీ. మరి నీ చదువు ఏంటిదిరా? నా చదువు 3 కోర్సులు చేసిన. 3 కోర్సులు ఏంటి అవి? ఐజే కోర్సు ఒకటి మంచి వినుర్రి ఇంటారు. మీ పిల్లగాళ్ళకి పని చేస్తుంది. ఐజే కోర్సు లచ్చలు వచ్చి హైదరాబాద్ చదివిస్తాడు. చదివే తెలియదు, సందులలో తిరిగేది తెలియదు. నేను చేసిన కోర్సులు మీ పిల్లగాళ్ళకి నేర్పిర్రి. ఎంత మంచిగా బతుకుతారో, ఆరోగ్యంగా 3 పూటలు గట్టిగా తింటారు, బంధవస్తుంటారు. ఐజే కోర్సు ఒక్కటే మమ్మీ. ఐజే కోర్సు ఒక్కటి. TTP కోర్సు ఒకటి. ఒకటి. LLB కోర్సు ఇవి ఉంటాయిరా? ఉండే మమ్మీ, అది ఉండదు నేను నేర్చుకున్నా. అయితే LLB అంటే ఐజే కోర్స్ అంటే ఏంటిది కొంచెం చెప్పురా కొడుక. ఐ అంటేనేమో బర్రె, జే అంటేనేమో ఎద్దు. బర్రు ఉంటే పడతాడు పడే. ఐజే హైదరాబాద్ లో పోయి లచ్చలు గుమ్మరిస్తే ఆయనకి